గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం 2B మ్యాథ్స్ 2B సర్కిల్ అనే చాప్టర్ ని చెప్పుకుంటున్నాం కదమ్మా. సర్కిల్ వృత్తము ఫస్ట్ యూనిట్ పేరేంటి? సర్కిల్ వృత్తము. ఎక్సర్సైజ్ 1A సర్కిల్ అనే యూనిట్ 1 లో ఎక్సర్సైజ్ 1A ప్రాబ్లమ్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకేనా? క్లాస్ నెంబర్ 9 అమ్మా ఇది. నిన్న 8 చెప్పుకున్నాం కదా, క్లాస్ నెంబర్ 9. ఓకేనా? మనం 11th ప్రాబ్లం రోమన్ నెంబర్ 1 లో 11th సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా. 11th సమ్స్ ఏమి ఇచ్చాడు? మనం నిన్న 4 ప్రాబ్లమ్స్ మనం నిన్న ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. రిమైనింగ్ ప్రాబ్లమ్స్. ఫైండ్ ద సెంటర్ and radius of each of the circles whose equations are given below. దీంట్లో మనం రోమన్ నెంబర్ 1 లో 11th లో 4 ప్రాబ్లమ్స్ నిన్న ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అవునా? 5th ప్రాబ్లమ్ 6th ప్రాబ్లమ్ సేమ్ అంతే. అవి కూడా మనం 4 ప్రాబ్లమ్స్ ఎలా చేసుకున్నామో ఆ పైన 4 ప్రాబ్లమ్స్ ఎలాగో అలాగే 5th ప్రాబ్లమ్ 6th ప్రాబ్లమ్ కూడా. సో అవి నేను ప్రాక్టీస్కి ఇస్తాను. ఇప్పుడు మనం 7th ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకేనా? 7th one. Square root of 1 plus m square into x square plus y square minus 2cx minus 2m cy equal to 0. That is the problem. ఓకేనా? చూడండి అమ్మా, 7th one చూడండి. Square root of 1 plus m square into m square into x square plus y square minus 2cx minus 2mcy equal to 0. ఓకేనా? తెలుగు మీడియం రైట్ ద క్వశ్చన్. నేను రాసుకున్నాం కదా. 11th వన్ స్టార్టింగ్ మ్యాటర్ ఉంది కదమ్మా మీకు ఆల్రెడీ. క్రింది ఇచ్చిన ప్రతి వృత్తపు కేంద్రము వ్యాసార్థము కనుక్కోండి. దీనికి మీనింగ్ క్రింది ఇచ్చిన ప్రతి వృత్తపు వ్యాసార్థము కేంద్రము కనుక్కోండి. ఆల్రెడీ నిన్న కూడా రాసుకున్నారు. దాంట్లో 11th దాంట్లోనే మనం 7th చేసుకుంటాం. ఓకేనా? సో సొల్యూషన్ చూద్దాం. సొల్యూషన్ గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఇచ్చిన వృత్త సమీకరణము. గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఇచ్చిన వృత్త సమీకరణము. ఓకేనా? మనకి వృత్త సమీకరణం ఏమి ఇచ్చాడు? ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు? 1 plus m square into x square plus y square minus 2cx minus 2mcy equal to 0. What is the general equation of the circle? వృత్తం యొక్క సాధారణ సమీకరణం ఏంటి? x square plus y square plus 2cx plus 2fy plus c equal to 0. అదే కదా వృత్తం యొక్క సాధారణ రూపం. x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0 కదా. అంటే x square కోఎఫిషియంట్ దగ్గర y square కోఎఫిషియంట్ దగ్గర వేరియబుల్స్ అనేవి ఏమీ ఉండవు. ఓకేనమ్మా? x square కోఎఫిషియంట్ దగ్గర y square కోఎఫిషియంట్ దగ్గర వేరియబుల్స్ అనేవి ఉండవు. అండ్ ఆల్సో xy టర్మ్ కూడా మనకు ఉండదు. ఇక్కడ మనకు ప్రాబ్లంలో కూడా xy టర్మ్ ఇవ్వలేదు కాబట్టి నో ప్రాబ్లం. ఓకేనా? సో ఇక్కడ వేరియబుల్స్ ఏమీ ఉండకూడదు కాబట్టి ఓల్ ఈక్వేషన్ ని దేంతో డివైడ్ చేయొచ్చు? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus m square తో డివైడ్ చేయొచ్చు కదా. ఇక్కడ x స్క్వేర్ దగ్గర y స్క్వేర్ దగ్గర ఇది ఉండకూడదు అంటే ఓల్ ఈక్వేషన్ ని దేంతో డివైడ్ చేయాలి? దీంతోనే డివైడ్ చేసినట్లయితే మనకి x స్క్వేర్ y స్క్వేర్ కోఎఫిషియంట్ దగ్గర ఏమీ ఉండవు. ఓకేనా? సో స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus m square into x square plus y square by
square root of 1 plus m square minus 2cx by square root of 1 plus m square minus 2mc by square root of 1 plus m square equal to 0. ఓకేనా? ఇది ఏమైపోయింది? క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా రిమైనింగ్ ఏమైపోయింది? x square plus y square minus 2c by square root of 1 plus m square into x minus 2mc by square root of 1 plus m square into y equal to 0. It is comparing with the general equation. ఈ ఈక్వేషన్ ని మనం జనరల్ ఈక్వేషన్ తో కంపేర్ చేద్దాం. కంపేర్ చేసినట్లయితే 2g మనం లాస్ట్ ప్రాబ్లమ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చాం కదా. 2g ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది? దీనికి ఈక్వల్ అవుతుంది. మైనస్ 2c బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్. 2 ఏమైపోతాయమ్మా? క్యాన్సిల్ అయిపోతాయి. g ఈక్వల్ టు ఎంత వస్తుంది? g ఈక్వల్ టు మైనస్ c బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్. అలాగే 2f ఈక్వల్ టు దేనికి ఈక్వల్ అవుతుంది? మైనస్ 2mc బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్. 2mc బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్. 2 క్యాన్సిల్ అయిపోతే f ఈక్వల్ టు మైనస్ mc బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్. మనకి c టర్మ్ ఉంది ఇక్కడ. c టర్మ్ లేదు కాబట్టి c టర్మ్ ఇవ్వలేదు కాబట్టి c ఈక్వల్ టు ఎంత? 0. c ఈక్వల్ టు 0. ఓకేనా? ఇప్పుడు మనకి g వాల్యూ వచ్చింది, f వాల్యూ వచ్చింది, అలాగే ఇంకా మనం ఏ వాల్యూని ఫైండ్ చేయాలి? c వాల్యూ కూడా వచ్చింది కాబట్టి మనం ఏం కట్టమన్నాడు? సెంటర్, రేడియస్. ఫస్ట్ సెంటర్ కట్టాలి. ఓకేనా? సెంటర్ కేంద్రము. సెంటర్ c ఈక్వల్ టు అయింది మైనస్ g కామా మైనస్ f. సెంటర్ c ఈక్వల్ టు మైనస్ g కామా మైనస్ f. అంటే మనకి g వాల్యూ వచ్చింది, f వాల్యూ వచ్చింది. దాంట్లో సపోర్ట్ చేశారు. మైనస్ ఆఫ్ minus c by square root of 1 plus m square comma minus f minus of minus mc by square root of 1 plus m square. ఓకేనా? చూడండి, సెంటర్ c ఈక్వల్ టు కామా మైనస్ g కామా మైనస్ f. మనకు g వాల్యూ వచ్చింది, f వాల్యూ వచ్చింది. సో g వాల్యూ మైనస్ ఆఫ్ g వాల్యూ కామా మైనస్ ఆఫ్ f వాల్యూ. ఓకేనా? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే c బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్ కామా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ mc బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్. సెంటర్ c ఈక్వల్ టు c బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్ కామా mc బై స్క్వేర్ రూట్ ఆఫ్ m స్క్వేర్. ఓకేనా? ఓకేనమ్మా? ఓకేనా? మనం అరేంజ్ చేసేస్తాను. సెంటర్ పెట్టేసాం కదా. తెలుగు మీడియం వాళ్ళు ఏం రాసుకుంటారు? ఇక్కడ ఇచ్చిన సమీకరణము అని రాసుకోండి. ఇక్కడ తర్వాత ఇక్కడ ఏం రాసుకుంటారు? సెంటర్ అనే దగ్గర కేంద్రము. c ఈక్వల్ టు మనకి c బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్ కామా mc బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్ అనేది మనకి వచ్చేసింది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం కట్టాలి? ఇంకా రేడియస్ కట్టాలి. ఓకేనా? రేడియస్ కట్టేద్దాం. radius r equal to formula ఏంటి? square root of g square plus x square minus c. square root of g square అంటే g వాల్యూ అంటే మనం పెట్టాం కదా. g square అంటే minus 3 by square root of 1 plus m square whole square. g square అంటే ఇదే కదా. g అంటే minus c by square root of 1 plus m square. స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్. అలాగే f square అంటే minus mc by square root of 1 plus m square whole square. స్క్వేర్ ఉంది కాబట్టి minus
ఇవ్వలేదు కాబట్టి 0, c ఇవ్వలేదు కదా 0. ఓకేనా, దీన్ని సింప్లిఫై చేశాను. మైనస్ హోల్ స్క్వేర్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే c స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్ హోల్ స్క్వేర్. స్క్వేర్ కూడా పైన కింద కూడా స్ప్లిట్ చేసేసాను. ఓకేనా, c స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్ హోల్ స్క్వేర్. ఈ స్క్వేర్ ఉంది కదా, స్క్వేర్ కి ఈ డివిజన్ కి పైన కింద కూడా సెపరేట్ చేసేసాను. ఓకేనమ్మా, తర్వాత ప్లస్ mc స్క్వేర్ అంటే m స్క్వేర్ ఇంటూ c స్క్వేర్ బై 1 ప్లస్ m స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇక్కడ కూడా అంతే, స్క్వేర్ పైన కింద కూడా స్ప్లిట్ చేసేసాను. స్క్వేర్ రూట్ ఏమైపోయినాయి, క్యాన్సిల్ అయిపోయింది. r equal to square root of c square by 1 plus m square into c square by 1 plus m square. ఓకేనా, అది మన క్వశ్చన్ ఆన్సర్. తర్వాత ఇక్కడ స్క్వేర్ రూట్ లోపల ఈ 1 ప్లస్ m స్క్వేర్ ని ఎల్సిఎం పెట్టాను. రెండింటికి సేమ్ గా ఉంది కాబట్టి ఎల్సిఎం పెట్టాను. ఎల్సిఎం పెట్టినట్లయితే ఇక్కడ ఎంత వస్తుంది, c స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ c స్క్వేర్. రెండింటిలో నుంచి ఏం కామన్ తీయచ్చు, c స్క్వేర్ కామన్ తీయచ్చు కదా. అప్పుడు ఇక్కడ ఎంత మిగులుతుంది 1, ఇక్కడ c స్క్వేర్ అయిపోతుంది, ఎంత మిగులుతుంది m స్క్వేర్ 1 ప్లస్ m స్క్వేర్. 1 ప్లస్ m స్క్వేర్ 1 ప్లస్ m స్క్వేర్ ఏమైపోయి క్యాన్సిల్ అయింది. ఇంకేం మిగిలింది స్క్వేర్ రూట్ ఆఫ్ c స్క్వేర్. స్క్వేర్ రూట్ కూడా ఏమైపోయి క్యాన్సిల్ అయింది. r ఇక్కడ ఎంత వచ్చింది, రేడియస్ r ఈక్వల్ టు c, దట్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా, రేడియస్ r ఈక్వల్ టు c వచ్చింది. ఓకేనమ్మా, తెలుగు మీడియం వాళ్ళు రేడియస్ అనే దగ్గర వ్యాసార్థం అని పెట్టుకొని మొత్తం ఎక్కించేసుకోండి. వ్యాసార్థము. ఓకేనమ్మా, తర్వాత 7th ప్రాబ్లం అయిపోయింది. 8th ప్రాబ్లం. నేను 5th 6th చెప్పలేదు కదా, లాస్ట్లో 5th 6th ప్రాక్టీస్ ఇస్తాను. ఓకేనా, అరేంజ్ చేసేస్తున్నాను. అరేంజ్ చేసేస్తున్నానమ్మా. ఓకేనా, eighth problem, x square plus y square plus 2ax minus 2by plus b square equal to 0 plus b square equal to 0. Eighth problem, x square plus y square plus 2ax minus 2by plus b square equal to 0. Solution చెప్తాను, రాసేసుకున్నాం. Given equation is x square plus y square plus 2ax minus 2by plus b square equal to 0 plus b square equal to 0, and it is comparing with the general formula of the circle equation, that is equal to 2z equal to 2a. 2 cancel, g equal to a. దీనిని మనకు వృత్తం యొక్క సాధారణ సమీకరణం ఉంది కదా, దాంతో కనుక సరిపోల్చినట్లయితే 2z ఈక్వల్ టు ఎంత సమానం అవుతుంది 2a. అలాగే 2f ఈక్వల్ టు దేనికి సమానం అవుతుంది మైనస్ 2b. 2 క్యాన్సిల్ అయిపోతాయి కదా, అప్పుడు f ఈక్వల్ టు మైనస్ c ఈక్వల్ టు ఎంత ఇచ్చారు మనకి, c ప్లస్ ఉంటుంది b స్క్వేర్. c ఈక్వల్ టు ఎంత ఉంది b స్క్వేర్. ఇప్పుడు సెంటర్ డైరెక్ట్ సెంటర్ c ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, మైనస్ c కామా మైనస్ n, మైనస్ c కామా మైనస్ n, దట్ ఇస్ ఈక్వల్ టు మైనస్ g అంటే a కామా మైనస్ f అంటే మైనస్ ఆఫ్ b, దట్ ఇస్ ఈక్వల్ టు మైనస్ a కామా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్
మైనస్ ఏ కామా బి. ఓకేనా? తర్వాత సెంటర్ అడ్రస్ కదా, సెంటర్ సి ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి మైనస్ ఏ కామా బి వచ్చింది. ఇప్పుడు రేడియస్ కట్టండి. రేడియస్ వ్యాసార్థము ఆర్ ఈక్వల్ టు జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి, జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి దట్ ఈస్ ఈక్వల్ టు జీ స్క్వేర్ అంటే జీ అంటే ఎంత ఉంది ఏ స్క్వేర్, ఎఫ్ స్క్వేర్ అంటే మైనస్ బి హోల్ స్క్వేర్, సి స్క్వేర్ అంటే మైనస్ బి హోల్ స్క్వేర్. సి అంటే అదే కదా, జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. సి అంటే ఎంత ఇచ్చాడు బి ఇచ్చాడు మైనస్ బి స్క్వేర్, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ మైనస్ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి మైనస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయింది. సో బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మైనస్ ఏమైంది స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఏమైపోయి క్యాన్సిల్ అయిపోతుంది. ఏ వచ్చింది. therefore రేడియస్ ఆర్ ఈక్వల్ టు ఏ, రేడియస్ ఆర్ ఈక్వల్ టు ఏ. ఓకేనమ్మా? మనకి రేడియస్ ఆర్ వాల్యూ ఎంత వచ్చింది ఏ వచ్చింది. ఓకేనా? ఎక్కించుకున్నాము. తెలుగు మీడియంలో ఏం లేదు, గివెన్ ఎక్స్ప్రెషన్ అన్న దగ్గర ఇచ్చిన కొత్త సమీకరణము. ఓకేనా? ఇక్కడ ఇచ్చిన కొత్త సమీకరణం రాసుకోండి, ఇక్కడ రేడియస్ అనే దగ్గర వ్యాసార్థం రాసుకోండి. ఓకేనా? ఏం కూడా ఇంకేం చేంజ్ చేసుకోవట్లేదు. నెక్స్ట్ నేను 5th 6th హోంవర్క్ ఇస్తాను అన్నాను కదా, ప్రాక్టీస్ వర్క్ రాసుకోండి. ఓకేనమ్మా? అరేంజ్ చేసేస్తున్నాను. బోర్డు మీద ఎక్కిస్తాను, ఎందుకంటే ఎవరి దగ్గర కూడా మీ దగ్గర మెటీరియల్స్ టెక్స్ట్ బుక్స్ లేవు కాబట్టి నేను ఆ ప్రాక్టీస్ వర్క్ కూడా బోర్డు మీద ఎక్కిస్తాను. చూడండి. 5th one 2x square plus 2y square minus 4x plus 6y minus 3 equal to 0. ఓకేనా? 6th one 2x square plus 2y square minus 3x plus 2y minus 1 equal to 0. ఇవి రెండు కూడా ప్రాక్టీస్. ఓకేనమ్మా? ఇప్పటి వరకు మనం దీంట్లో 11th లో చాలా ప్రాబ్లమ్స్ చేసుకున్నాం. ఆ 11th లోనే 5th one 6th one ప్రాక్టీస్ వర్క్. ఓకేనా? మీకు మీ దగ్గర మెటీరియల్స్ లేవు కాబట్టి వీటికి ఆన్సర్స్ ఎంత వస్తాయో మీకు తెలియదు కాబట్టి నేను ఆన్సర్స్ కూడా పక్కన వేస్తాను, అవి చెక్ చేసుకోండి అంతే. ఓకేనా? దీనికి సి ఈక్వల్ టు ఎంత రావాలంటే 1 మైనస్ 3/2 రావాలి. సి ఈక్వల్ టు 1 మైనస్ 3/2 రావాలి. ఆర్ ఈక్వల్ టు ఎంత రావాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 19/2 రావాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ 19/2 రావాలి. ఫస్ట్ దాని ఆన్సర్. ఓకేనా? ఫస్ట్ దాని ఆన్సర్ అండ్ సెకండ్ వన్ ఆన్సర్. దీని ఆన్సర్ దీనికి సెంటర్ సి ఈక్వల్ టు 3/4 మైనస్ 1/2 రావాలి. ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 21/4 రావాలి. ఓకేనమ్మా? వాటి ఆన్సర్స్ కూడా నేను పక్కన వేసేసాను, మీరు ట్రై చేసి ప్రాక్టీస్ చేసి ఆన్సర్స్ చెక్ చేసుకోండి. ఓకేనా? మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ మెటీరియల్స్ అవైలబుల్గా లేవు కాబట్టి నేను బోర్డు మీద ఆన్సర్స్ కూడా వేయడం జరిగింది. ఓకేనమ్మా? ఇవి రెండు కూడా ప్రాక్టీస్ వరకు ప్రాక్టీస్ చేయండి. నేను కంపల్సరీ ఆఫ్లైన్ క్లాస్కి వచ్చినప్పుడు నేను కంపల్సరీ చెక్ చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ 11th రోమన్ అయిపోయింది, 12th లోకి వెళ్ళిపోదాం.
12th లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? 12th కూడా చాలా ఈజీయే. 12th find the equation of the equations of the circles for which the points given below are the endpoints of a diameter. ఓకేనా? తెలుగు మీడియం వాళ్ళు క్వశ్చన్ ఎక్కించుకోండి అమ్మా. తెలుగు మీడియం వాళ్ళు 12th వాళ్ళు క్వశ్చన్ ఎక్కించుకోండి. క్రింది బిందువులు జతలు వ్యాసాగ్రాలుగా ఉన్న వృత్తాల సమీకరణాలను కనుక్కోండి. క్రింది బిందువుల జతలు వ్యాసాగ్రాలుగా ఉన్న వృత్తాల సమీకరణాలను కనుక్కోండి. ఓకేనా? Find the equation of the circles for which the points given below are the endpoints of a diameter. మనకి ఇక్కడ ఒక నోట్ కూడా రాసుకోండి. ఫస్ట్ స్టార్టింగ్ లో దీని పైన నోట్ రాసుకోండి. ప్లేస్ ఉంటే దీనికి పైన నోట్ రాసుకోండి. ఏంటంటే x1, y1, x2, y2 are the endpoints of a diameter. Then the equation of the circle is x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 equal to 0. మీరు ఈ 12th క్వశ్చన్ పైన కొంచెం ప్లేస్ ఉంటే ఓకేనమ్మా రాసుకోండి. x1 y1 x2 y2 అనే 2 ఎండ్ పాయింట్స్. అంటే సర్కిల్ ఇదే కదా, ఇది ఒక సర్కిల్ అనుకుంటే మధ్యలో సెంటర్ ఉంటుంది. ఇది రేడియస్, టోటల్ గా 2 రేడియస్ surface of the radius is called diameter. అవునా? ఇవి C అనే పాయింట్ అనుకున్నాం. ఇక్కడ దీన్ని ఏమనుకుంటున్నానంటే x1, y1 అనుకుంటే ఇదేంటి x2, y2 అనుకుంటే ఓకేనా? x2, y2 అనుకుంటే ఈ రెండు ఎండ్ పాయింట్స్ కలిగి ఉన్న ఈ వృత్త సమీకరణం సర్కిల్ ఆఫ్ ద ఈక్వేషన్ ఇస్ x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2. ఎప్పుడు given the 2 end points of a diameter. రెండు బిందువులు వ్యాసాగ్రాలుగా ఉన్నప్పుడు వృత్తం యొక్క సమీకరణము ఏ విధంగా కడతాము అంటే చూడండి. రెండు బిందువులు ఎండ్ పాయింట్స్ ఆఫ్ డయామీటర్. రెండు బిందువులు వృత్తం యొక్క వ్యాసాగ్రాలుగా ఉన్నప్పుడు వృత్తం యొక్క సమీకరణాన్ని మనం ఏ విధంగా కడతాము అంటే x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2. ఓకేనా? దీన్ని బేస్ చేసుకుని మనం 12th వన్నే చేస్తాము. ఓకేనా? 12th వన్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం ఈ ఫార్ములానే బేస్ చేసుకుని
సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఇది తెలుగు మీడియంలో రాసుకోండి. ఇక్కడ నోట్ తెలుగు మీడియంలో రాసుకోండి చెప్తున్నాను. x1 y1 కామా ఆర్డర్ పేర్ ఆఫ్ x1 y1 x2 y2 అనే బిందువులు వ్యాసాగ్రాలుగా ఉండే వృత్త సమీకరణము x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 equal to 0. ఓకేనా, x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 equal to 0. ఓకేనా, అది తెలుగు మీడియం వాళ్ళు. ఓకేనా, ఇప్పుడు మనకి 12th ప్రాబ్లం ఉంది కదా, ఈ 12th ప్రాబ్లం ని మనం సాల్వ్ చేసుకుంటాం. ఓకేనా, 12th ప్రాబ్లం లో ఫస్ట్ వన్ మనకి 12th ప్రాబ్లమ్స్ ప్రతి దాంట్లో కూడా మనకి 2 పాయింట్స్ అనేవి వేస్తాడు. ఆ 2 పాయింట్స్ ఉపయోగించి మనం ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ని ఫైండ్ చేయాలి. దీంట్లో ఫస్ట్ వన్ ఇస్ 1, 2, 4, 6. మనకి 2 ఎండ్ పాయింట్స్ ఇచ్చాడు. ఆ 2 ఎండ్ పాయింట్స్ ఏంటంటే 1, 2, 4, 6. 1, 2, 4, 6. ఓకేనా, 1, 2, 4, 6. Solution చూద్దాం. Given points are end points of a diameter is 1, 2, 4, 6. వ్యాసాగ్రాలు ఇచ్చేసాడు. అవునా, మనం ఏం కట్టాలి? వృత్త సమీకరణం అనేది కట్టాలి. మనం ఫార్ములా తెలుసు కదా, ఏంటది? x minus x1 into x minus x2 plus y minus y1 into y minus y2 equal to 0. మనకి రెండు బిందువులు ఇచ్చినప్పుడు వృత్త సమీకరణం అనేది ఏ విధంగా కట్టాలో మనం ఇక్కడ సైన్ చూసాము. ఓకేనా, ఆ ఫార్ములాను ఉపయోగించి మనం అవి చేయాలి. ఓకేనా, చూడండి, దీన్నేమో 1, 2 x1 y1 అనుకుంటాం, దీన్ని x2 y2 అనుకుంటాం. వీటిని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. దీన్ని x1 y1 అనుకుంటాం, దీన్ని x2 y2 అనుకుంటాం. ఓకేనా, ఆ పాయింట్స్ ని ఈ ఈక్వేషన్ లో మనం సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకేనా, x minus x1 అంటే 1 into x minus x2 అంటే x2 4 plus y minus y1 అంటే 2 into y minus y2 అంటే 6 equal to 0. ఓకేనా, ఈ x1 x2 y1 y2 ప్లేస్ లో ఈ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసేసాం, ప్రతిక్షేపించేసాం. ఓకేనా, ఇప్పుడు ఈక్వేషన్ మనం మల్టిప్లై చేసేస్తాం. ఫస్ట్ x minus 1 into x minus 4 ఇచ్చారు. x minus 1 into x minus 4 ని ఫస్ట్ మల్టిప్లై చేయాలి. ఓకేనా, చూడండి, ఫస్ట్ x తో ఈ రెండింటిని మల్టిప్లై చేశాను. x తో మల్టిప్లై విత్ x into x minus 4. x తో ఈ రెండింటిని కూడా ఫస్ట్ మల్టిప్లై చేశాను. x into x x square, x into minus 4 minus 4x, minus 1 into x minus x, minus into minus plus 1 into 4 4. ఓకేనా, ఆ తర్వాత ప్లస్ ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. y into y square, y into minus 6 minus 6y, minus 2 into y minus 2y, minus into minus plus 6 equal to 0. ఓకేనా, ఇప్పుడు x square plus x square minus 4x minus x minus 5x plus 4 plus y square minus 6y minus 2 minus 8y minus 6y
minus 2y minus 8y plus 6 equal to 0 plus 6 equal to 0. దీని ఒక ఆర్డర్ లో రాసేసుకుందాం. ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్ ఆర్డర్ ఉంది కదా మనకి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. ఫస్ట్ x స్క్వేర్ కోఎఫిషియంట్, తర్వాత y స్క్వేర్ టర్మ్, తర్వాత x టర్మ్, తర్వాత y టర్మ్, లాస్ట్ లో కాన్స్టెంట్. ఆ ఆర్డర్ లోనే మనం రాసేసుకుందాం. y స్క్వేర్ minus 5x minus 8y 4 plus 6 10 equal to 0. Therefore direct y కావలసిన direct y equation of the circle is x square plus y square minus 5x minus 8y plus 10 equal to 0. That is the answer. కావలసిన వృత్త సమీకరణము. ఓకేనా? కావలసిన వృత్త సమీకరణము. ఓకేనమ్మా? ఏం లేదు, మనకి ఇచ్చిన ఈక్వేషన్ లో ఫార్ములాలో ఆ వాల్యూస్ మనకి ఇచ్చిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకున్నాము. తర్వాత ఫస్ట్ రెండింటిని మల్టిప్లై చేసుకున్నాము, నెక్స్ట్ రెండింటిని మల్టిప్లై చేసుకున్నాము, సింప్లిఫై చేసుకున్నాము. ఓకేనమ్మా? అది నెక్స్ట్ ప్రాబ్లం. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్.